అయితే అవేర్‌నెస్ అనేది ప్రపంచంలో ఎవరికొస్తది? ప్రతి ఒక్కడు అనుకుంటాడు, తన వల్లే ప్రపంచం పాడవుతుందా? తనొక్కడికే ఎక్సెప్షన్ ఇవ్వచ్చు కదా అని. కానీ ఎవ్రీ కార్బన్ ఫుట్ ప్రింట్, ఎవ్రీ పర్సన్స్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ రోజున ఆ సంఘీభావం చెప్తూ మనందరం కూడా లైట్స్ ఆఫ్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఇదే రోజున వాళ్ళ జోన్ టైంలో అంటే వాళ్ళ టైమ్ స్పాన్ ప్రకారం అంటే అన్ని దేశాలు 190 దేశాలు ఒకటే టైంలో ఎందుకంటే మనకి టైమ్ స్పాన్ డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి ఆపలేం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టైంలో 8:30కి నైట్ ఆపేస్తారనమాట. సో, నేచర్‌ని ఓవరాల్‌గా గత 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుంచి చూస్తే ప్రపంచంలో చాలా దేశాలు పారిశ్రామిక దేశాలయ్యి నేచర్‌ని పాడు చేస్తున్నాయి కాబట్టి ఓవరాల్‌గా కన్జర్వింగ్ ద మదర్ ఎర్త్ ఈజ్ అవర్ ప్రైమరీ థింగ్. దాంతో పాటు పొల్యూషన్ తగ్గించడం, ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వచ్చే నష్టాలు, సీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల నష్టాలు. సో, సీ లెవెల్ డిక్రీజ్ చేయటం ఇవన్నీ కూడా ముఖ్యంగా మన జీవన శైలిని మార్చాలని కూడా ఈ ఎర్త్ అవర్ మనకి ప్రబోధిస్తుందనమాట. సో, దాంతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, సోలార్ ఎనర్జీ వైపుకు వెళ్ళాలని చెప్పి ఉదాహరణకి మన ఇండియా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌ని లీడ్ చేస్తుంది. వాటికి కూడా ఈ ఎర్త్ అవర్ కాన్సెప్ట్‌ని రిలేట్ చేసి మనం చదువుకోవచ్చనమాట. ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు, ఎన్‌జీఓస్ నడిపే కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు వీటి మీద మనం బేసికల్‌గా చదువుకుని అవగాహన తెచ్చుకుంటే ఒక మార్కొచ్చే అవకాశం ఉంటుంది.